నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. రీసెంట్లీ 26 ఆసియా అథ్లెటిక్ 100 మీటర్స్ హడీస్‌లో జ్యోతి ఎర్రాజీ ఒక చిరుతపులిలాగా పరిగెత్తి ఎంత శ్రమ కోర్చి స్వర్ణాన్ని గెలుచుకుంది. కానీ ఆమె ఆ స్వర్ణ పతకాన్ని అందుకునే సమయంలో అక్కడ స్టేడియంలో జనాలు లేరు, అభినందించే వాళ్ళు లేరు. ఒక మాదిరిగా ఆమె సన్మాన కార్యక్రమం జరిగిపోయింది. ఆ టైంలో ఆమె కన్నీరు పెట్టుకుంటూ మెడల్ అందుకొని భారతదేశానికి పేరు తీసుకొచ్చిన నాకు సన్మానం చేయకున్నా సరే నా శ్రమను గుర్తించలేకపోతుంది ఈ సమాజం, మన భారతదేశం అని ఆమె ఎంత విలువెలలాడుతూ ఆ సన్మానం పథకాన్ని అందుకుంటూనే ఆమె కన్నీటి ధారలు కరిగి బయటికి వస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా గుండె తరుక్కుపోయిందండి. ఇలాంటి క్రీడాకారిణిని మనం ఎంత గౌరవించాలి, అభినందించి ఆమె పుట్టిన ఊరుకు ఒక సన్మానం చేసే విధంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటిది ఏది కూడా జరగలేదు. ఆమె ఒక మామూలు క్రీడాకారిణిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అక్కడ. ఒకప్పుడు కూడా ప్రేమ్‌చంద్ డీగ్రో అనే బాడీ బిల్డరు ఎంత కష్టపడి ఆసియాలో నేను ప్రైజ్ తీసుకొస్తా అని మొరపెట్టుకుంటే కూడా అతనికి ఎవరు సపోర్ట్ చేయలేరు. అతని శరీరం కాలం మొత్తం వృధా అయిపోయింది, ముసలితనంగా అయిపోయింది అప్పుడు. అప్పుడు కూడా అతన్ని ఎవరు పట్టించుకోలేరు. ఈరోజు అదే క్రికెట్‌లో ఒక 50 రన్స్ కొట్టేస్తే చప్పట్లు కొట్టుకుంటూ నిక్కర్లేసుకొని కూర్చొని టీవీల ముందు అతుక్కొని కూర్చుంటారు గొర్రె మందల్లాగా. కానీ ఒక ఇండివిజువల్ గేమ్ చాలా గొప్పది. అథ్లెటిక్స్‌లో ఇండివిజువల్‌లో ఎంత శ్రమ పడాలి. ఆళ్ళు ఒక్క నిమిషం ఓడిపోతే అక్కడ ప్రైజే రాదు. అదే ఒక జట్‌లో పోరాడే దాంట్లో ఇద్దరు ముగ్గురు మంచిగా ఆడినా కూడా ప్రైజ్ వచ్చేస్తది. మరి అలాంటిది ఇక నుంచైనా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ పట్టించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి మట్టిలో మాణిక్యం లాంటి మహిళా క్రీడాకారులకు సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా ఆదరించాలనే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొస్తే ఇలాంటి వాళ్ళు చాలా ముందుకొస్తారు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఒక చిన్న దానం చేస్తే 10 మంది గుర్తించకపోతే ఫీల్ అవుతాం. అలాంటిది ఒక దేశానికి స్వర్ణ పతకాన్ని అందిస్తున్న నాకు ఎవరు కూడా అప్రిషియేట్ చేస్తలేరు, గుర్తిస్తలేరు కనీసం అని ఆ క్షణం ఆమె ఎంత రోధించి ఉంటది ఆమె మనసు. ఆ విధంగా మనం ఆలోచించి ఇక నుంచైనా క్రీడాకారుల కోసం ఒక్క క్రికెట్‌కే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ గేమ్స్ కూడా మన ప్రభుత్వాలన్నీ సపోర్ట్ చేయాలి. అప్పుడే మన భారతదేశం విలువ, ఔన్నత్యం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి జ్యోతి ఎర్రాజీని మా సేవా ఫౌండేషన్ శతకోటి వందనాలుగా అభినందిస్తుంది. ఆమె కోసం ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే అండి.